ఆయన మీద మనం చూపిస్తున్న గౌరవం అది. ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. నువ్వు చెప్తోంది మంచి ఆదర్శంగానే ఉంది, కానీ ఒక పెద్దింటి నుంచి వచ్చిన అమ్మాయి మన మాల్లో ఇలా మామూలు సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే? అమ్మో, సమయానికి చేదు కాఫీ. సూర్య సార్ వచ్చి సేవ్ చేశారు, లేకపోతే ఓ గాడ్, మిస్టేక్ సామ్, మిస్టేక్. ఓకే, ఇంకా భయపడకు. ప్రొఫెసర్ ఏం చెప్పారు కాలేజ్లో? నువ్వు అమ్మే ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, నువ్వు ఎవరికి అమ్మబోతున్నావో వాళ్ళ గురించి తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఇది కొనాల్సింది ఆడవాళ్ళు. వాళ్ళ ఫోకస్ ని ముందు నా వైపు తిప్పుకోవాలి, ఆ తర్వాత మాటల్లో పెట్టి ఈ ప్రోడక్ట్ ని అమ్మేయాలి. ఐడియా. సూర్య సార్ తను వచ్చేదాకా ఏం చెప్పాడు? ఏదో జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వాట్ ఇస్ దిస్ జోలికి? జోలికి వెళ్ళను, కానీ సేల్స్ చేసుకుంటా. ఎందుకంటే కోటి సార్ టార్గెట్ ఇచ్చారు, అది పాస్ అయితేనే ఇక్కడ జాబ్. ఐ నీడ్ దిస్ జాబ్. అండ్ ట్రూ వజ్రపాటి నెవర్ గివ్స్ అప్. ఇండియాలో నమస్తే పెడితే తిరిగి నమస్తే పెట్టకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఎంతైనా ఇండియా ఈజ్ గ్రేట్. నమస్తే మేడం. నమస్కారం అండి. ఫస్ట్ స్టెప్ సక్సెస్. ఇప్పుడు ప్లాన్ టు సెకండ్ స్టెప్. మేడం, మీ హెయిర్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు కూడా మీ సీక్రెట్ చెప్పండి మేడం. నా జుట్టు బాగా ఊడిపోతుంది. అమ్మా, ఆ సీక్రెట్ నీకు చెప్పమన్నా చెప్పను. మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ హెయిర్ సీక్రెట్ చెప్తే నేను నా స్కిన్ ఇంత గ్లోగా ఉండే సీక్రెట్ చెప్తాను. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి కాచి రాసుకుంటాను, అస్సలు రాలదు, పైగా తొందరగా పెరుగుతుంది. వావ్, రియలీ? ఎస్. దిస్ ఈజ్ ఆసమ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ నిగనిగలాడే చర్మకాంతి రహస్యం ఏంటో చెప్పు. ఇదిగోండి ఈ హెర్బల్ క్రీమ్ విత్ అలోవెరా. ఒకసారి చూడండి. ఓ, ఇదా? మా ఇంట్లో కలబంద బోళ్ళంతుంది. ఇంట్లో ఉంటుంది ఆంటీ, కానీ మీరెప్పుడైనా దాన్ని తీసి ఫేస్ కి రాసుకున్నారా? ఇప్పటి వరకు ఎప్పుడు రాసుకోలేదు. అది చీల్చి తొక్క తీసి దాన్ని రాసుకునే టైం ఎక్కడిది? అదే మరి ఆడవాళ్ళతో ఉన్న ప్రాబ్లం. ఊర్లో అందరికీ పనులు చేసి పెడతాం, కానీ మనకి మాత్రం ఒక్క పని కూడా చేసుకోము. మనం అలా అలోవెరా తీసుకోలేమని మా కంపెనీ వాళ్ళు చక్కగా ఒక బాక్స్ లో పెట్టి అమ్ముతున్నారు. ఇంతకీ ఇదెంత? జస్ట్ 250 రూపీస్. అమ్మో, 250. నాకొద్దు. ఆంటీ ఆంటీ, ఒక్క నిమిషం. ఆంటీ, జస్ట్ 250 రూపీస్ మీకంటే ముఖ్యమా? మీరే ఆలోచించండి, ఎన్ని పనులు చేస్తారు మీరు. ఇంట్లో అందరికీ ఇన్ని చేసి పెడతారు, కానీ మీకంటూ మీకు ఏం చేసుకున్నారు? ఇదే 250తో మీ అబ్బాయికి చిన్న బొమ్మ కొనేస్తారు. ఇదే 250తో మీ ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఏమీ ఆలోచించకుండా కొనేసి పెడతారు. కానీ మరి మీ సంగతి ఏంటి? మీకంటూ మీరు గిఫ్ట్ ఇచ్చుకొని ఎన్నేళ్ళయింది? మీకు మీరు ఇంపార్టెంట్ అయితే 250 రూపీస్ నథింగ్ ఆంటీ. మా ఆయన కూడా అంటున్నారు నీ ఫేస్ లో గ్లో తగ్గిందని. అందుకే మీరు ఇది కొనుక్కోండి. గ్లో మీ ఆయన ఫేస్ లో చూడండి. అవునా? అయితే ఇవ్వమ్మా. ఒక
ఒక బాక్స్ ఇవ్వమ్మా. ఓకే ఆంటీ, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఓకే. ఎస్, మై ఫస్ట్ సేల్. I won it.